బ్యాక్ 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాలసీ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో అతిపెద్ద ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. గ్రీన్ హైడ్రోజన్ దిశగా కృషి చేసే 50 స్టార్టప్లకు ప్రోత్సాహం కల్పించాలని డిక్లరేషన్లో ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్ ను విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్ ను రూపొందించారు. ఇటీవల అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ పై 2 రోజుల పాటు జరిగిన సమ్మిట్ లో గ్రీన్ హైడ్రోజన్ కంపెనీల ప్రతినిధులు, ఇండస్ట్రీ రంగ నిపుణులు పాల్గొన్నారు. భారత్ లో స్వచ్ఛమైన ఇంధనాల ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కు విధి విధానాలు రూపొందించడంపై చర్చ జరిగింది. ఈ సమ్మిట్ లో చర్చించిన అంశాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లరేషన్ ప్రకటించింది. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించాలి అన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దేశంలోనే అతిపెద్ద ఎకోసిస్టమ్ను రాష్ట్రంలో నెలకొల్పడమే ఈ డిక్లరేషన్ ఉద్దేశమన్నారు. 2027 నాటికి 2 గిగావాట్లు, 2029కి 5 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ల తయారీ లక్ష్యమన్నారు చంద్రబాబు. 2029 నాటికి ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలన్నది టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు. కిలో హైడ్రోజన్ గ్యాస్ 660 నుంచి 160 రూపాయలకి తగ్గించేలా పరిశోధనలు జరగాలన్నారు. 2029 నాటికి 25 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ పంపిణీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు చంద్రబాబు. అమరావతిని గ్రీన్ ఎనర్జీ కారిడార్ గా తీర్చిదిద్దుతామన్నారు. ఆవిష్కరణలు, పరిశోధనల కోసం 500 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించామన్నారు చంద్రబాబు. గ్రీన్ హైడ్రోజన్ దిశగా కృషి చేసే 50 స్టార్టప్లకు ప్రోత్సాహం కల్పించాలని డిక్లరేషన్లో ప్రకటించారు చంద్రబాబు.